హోరి భగవంతుడా, ఎంత పెద్ద ఇల్లుంది కానీ ఎవరు టీ కూడా పెట్టించేవాళ్ళు లేరు. ఈ రోజు చాలా ఆలస్యంగా లేచావేంటమ్మా సంతోషి? ఏమైంది? ఈ రోజు నువ్వు స్నానం కూడా చేయలేదు, అలాగే పూజ కూడా చేయకుండా తినడం మొదలు పెట్టినట్టున్నావు. నువ్వెప్పుడు ఇలా చేయవే? ఎవరన్నారు నేను పూజ చేయలేదని? నేను పూజ చేశాను కదా. పొద్దున్నే లేవగానే అన్నింటికంటే ముందు నారాయణ బాబా పేరు చెప్పించాను. ఆయన పేరు తలుచుకున్నాకే వంటగదిలోకి వచ్చాను. ఈ నారాయణ బాబా ఎవరు? నేను పూజించే గురువు నారాయణ బాబా. చాలా మహిమ గలవారు. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను, మీకు కూడా మంచి జరుగుతుంది. ఓరి భగవంతుడా, తన తలకి దెబ్బ తగలగానే తన సంతోషమాతను కూడా మర్చిపోయింది. అరే ఎవరైనా టీ ఇస్తారా? మధు, ఆ సంతోషి మన కోసం టీ తెస్తుందని నాకైతే అనిపించట్లేదు. నువ్వు వెళ్ళవా? ప్రతాప్, నాకు ఈ సంతోషిలా అనిపించడం లేదు. ఎవరో భూతంలా ఉంది. లేకపోతే ఇదేమైనా నాటకమా? మావయ్య సంతోషి కలిసి నాటకం ఆడుతున్నారేమో. ఏ మధు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా? నాన్నగారు అలా చేయరు. ఆ సంతోషికి పాపం ఈ మధ్య యాక్సిడెంట్ అయింది, మైండ్కి దెబ్బ తగిలి మధ్యస్థిమితం పోయింది. మధు, పొద్దున్నే నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ పెట్టకుండా వెళ్ళి టీ తీసుకురా, వెళ్ళు. మీరు నా మైండ్ పోయేలా చేస్తున్నారు, నేను చెప్పేది వినకుండా. సర్లేండి, ఏం చేస్తాం? నిజం బయటపడుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. మధు, అబ్బా, ఎప్పుడు చూసినా ముక్కు మీద కోపం ఉంటుంది నీకు. టీలో ఉప్పేసి తీసుకురాకు. పర్లేదే, భూతంలా మారినా కూడా నీకు నీ పని గుర్తుంది. నీకు తెలుసు లేవగానే మాకు ముందు టీ కావాలి అని. ఓయ్ మహారాణి, టీ కేవలం నువ్వే కాదు, మేం కూడా తాగుతాం. కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. నేను మా కోసం పెట్టుకున్నాను, నువ్వు నీ కోసం పెట్టుకో. ప్రతాప్ అన్నది నిజమే, ఈ పిల్లకి బుర్ర పాడైపోయింది. కానీ పాడైన వాటిని బాగు చేయడం నాకు చాలా బాగా వచ్చు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.